హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 9 పజిల్స్ సిరీస్కి సంబంధించి ఎపిసోడ్ 9లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. స్టేషన్కి వచ్చిన జంగు ఆ హ్యాండ్ కర్చీఫ్ తీసి, దీని గురించగా వెతుకుతున్నావు, నేనే ఆ కిల్లర్ని అని జంగు అంటాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనుకోలేదు అని కిమ్ బాధతో జంగుని అరెస్ట్ చేస్తాడు. తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేస్తాడు. అన్ని ఎవిడెన్స్లు మీరే కిల్లర్ అని చెప్తున్నా మీరు కిల్లర్ కాకుండా ఉంటే బాగున్ను అని నాకు అనిపించేది, కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు అని కిమ్ అంటాడు. కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఎవరిని నమ్మొద్దని నేను ముందే చెప్పానుగా అని జంగు అంటాడు. ఇదంతా మీకు గేమ్లా కనిపిస్తుందా? 10 years నుంచి నాతో ఆడుకుంటున్నారు అని కిమ్ అడుగుతాడు. 10 yearsా? చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి కదా అని జంగు అంటాడు. సరే, ఎందుకు వాళ్ళందరినీ చంపారు? ఈయనకి ఎందుకు ఆ పజిల్ పీసెస్ పంపారు అని కిమ్ అడుగుతాడు. నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా, కానీ ముందు ప్రెస్ వాళ్ళని పిలిపించు అని జంగు అంటాడు. ప్రెస్సా? ఇప్పుడు వాళ్ళెందుకు అని కిమ్ అడుగుతాడు. ముందు వాళ్ళని పిలు, తర్వాత జరిగిందంతా చెప్తా, అలాగే నేను చంపాలి అనుకున్న మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్తా అని జంగు అంటాడు. ఇంకా మీరు ముగ్గురిని చంపాలనుకున్నప్పుడు పోలీసులకి ఎందుకు లొంగిపోయారు అని కిమ్ అడుగుతాడు. నాకు ఇంక ఓపిక లేదు, అందుకే మొత్తం ఒకేసారి ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యా అని జంగు అంటాడు. కట్ చేస్తే ఇదంతా విన్న హుయూన్ డాంగ్సూతో మాట్లాడుతూ, ఏంట్రా ఇది, ఈ జంగుయే డాంగ్ హూన్ని చంపేశాడంటావా అని అడుగుతాడు. నాకు మాత్రం ఏం తెలుసు, ఏది నమ్మాలో తెలియట్లేదు అని డాంగ్సూ అంటాడు. నెక్స్ట్ సీన్లో ఈయన ఇంటికి వచ్చేస్తుంది. తను మళ్ళీ హాల్ దగ్గరికి వచ్చాక ఆమెకి ఎవరో అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. వెనక్కి తిరిగి చూస్తుంది. బయట ఏదో అలికిడి అయినట్టుగా ఆమెకు అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో పోలీసులు జంగు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కొంతమంది పిల్లలుంటారు. పోలీసులను చూసి ఎవరు మీరు అని వాళ్ళు అడుగుతారు. పిల్లల్ని చూసి పోలీసులు షాక్ అవుతారు. తర్వాత ఈయన జంగుని ఇంట్రాగేట్ చేస్తుంది. మా అంకుల్ డాంగ్ హూన్ని మీరు చంపిన టైంలో నేను ఆ ఇంటికి వస్తానని మీరు ముందుగానే ఊహించారా అని ఈయన అడుగుతుంది. ఆహా, అది నా ప్లాన్లో లేదు, నిన్ను ఇరికించినందుకు సారీ అని జంగు అంటాడు. ఆ రోజు నా వెనక నుంచొని మీరేం ఆలోచించారు అని ఈయన అడుగుతుంది. దానికి జంగు ఏం మాట్లాడ్డావు, ఆ టైంలో నన్ను ఎందుకు చంపలేదు అని ఈయన అడుగుతుంది. చెప్పానుగా అన్నిటికీ ఆన్సర్ ప్రెస్ వాళ్ళు వచ్చాక చెప్తానని అని జంగు అంటాడు. మరోపక్క పోలీసులు జంగు గతాన్ని తవ్వుతారు. జంగు చిన్నప్పుడే అతని ఫాదర్కి హెల్త్ బాగోక చనిపోయారు. వాళ్ళ మదర్ అతన్ని పెంచలేక వదిలేశారు. అతను చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లోనే పెరిగాడు. అతనికి ఎలాంటి రిలేటివ్స్ లేరు. అతని కాల్ హిస్టరీ ప్రకారం ఓన్లీ 10 మందితో మాత్రమే అతను కాంటాక్ట్లో ఉండేవాడు అని వాళ్ళకి తెలుస్తుంది. ఆ హ్యాండ్ కర్చీఫ్ ఫారెన్సిక్ వాళ్ళకి పంపామని, ఇంకా ఎలాంటి రిజల్ట్స్ రాలేదని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. అతని ఇంటికి వెళ్తే అక్కడ కొంతమంది పిల్లలున్నారు. వాళ్ళకి 18 years దాటడంతో ఆర్ఫనేజ్ నుంచి బయటకు వచ్చేశాక అక్కడే ఉంటున్నారు. మేబీ ఈ జంగుయే వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడేమో అని ఆఫీసర్ చెప్తాడు. మరి ఆ పిల్లలకి తను ఇల్లు ఇచ్చేసి జంగు ఎక్కడ ఉంటున్నాడు అని డాంగ్సూ అడుగుతాడు. అదే ఇంకా తెలియట్లేదు అని శాన్ చెప్తాడు. ఈ ఎవిడెన్స్ లేవి కోర్టుకి సరిపోవు, ఇంకా కావాలి అని డాంగ్సూ అంటాడు. అసలు జంగు ప్రెస్ వాళ్ళని ఎందుకు పిలవాలనుకున్నాడు అని కిమ్ అడుగుతాడు. అది తెలియదు, కానీ మనం ప్రెస్ వాళ్ళని పిలవడం బెస్ట్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇవి నార్మల్ కేసెస్ కావు కదా, సో ఒక ఫేక్ ప్రెస్ మీట్ పెడదాం, అప్పుడు జంగు జరిగిందంతా చెప్తాడు కదా అని ఈయన అంటుంది. తర్వాత కిమ్ జంగు దగ్గరికి వెళ్ళి, ఎంత ఆలోచించినా మీరు ఎందుకు ఈ మర్డర్స్ చేశారో అర్థం కావట్లేదు, మీకు గుర్తుందా మీరు ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చిన కొత్తలో ఏం జరిగిందో అని కిమ్ అంటాడు. కట్ చేస్తే జంగు ఆ స్టేషన్కి వచ్చిన కొత్తలో ఏం జరిగిందో చూపిస్తారు. జంగు స్టేషన్కి వస్తుండగా బయట బోర్డు పట్టుకుని ఒక వ్యక్తి నిల్చొని ఉంటాడు. 16 ఏళ్ల ఇయాన్ గన్ అనే కుర్రాడు చనిపోయి ఇప్పటికీ 1123 రోజులు అయ్యింది. ఆ బాబు చావుకి న్యాయం చెయ్యాలి అని ఒక అతను బోర్డు పట్టుకుని ఉంటాడు. జంగు అది చూసి అతనికి సారీ చెప్పి స్టేషన్లోకి వచ్చేస్తాడు. అది అక్కడే ఉన్న కిమ్ చూస్తాడు. స్టేషన్ లోపలికి వచ్చి బయట బోర్డు పట్టుకున్న వ్యక్తి మీకు తెలుసా అని మమ్మల్ని అడిగారు. తెలియదని మేము చెప్పాం. విక్టిమ్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదని అప్పుడే మీరు నాకు చెప్పారు. విక్టిమ్స్ పైన అంత జాలి చూపించేవారు మీరు, మరి అలాంటిది మీరు ఈ హత్యలు చేయడం ఏంటి? ఒకవేళ చేస్తే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, అదేంటది అని కిమ్ అడుగుతాడు. ప్రెస్ని పిలిస్తే మొత్తం చెప్తానని చెప్పాను కదా అని జంగు అంటాడు. సరే ఓకే, ప్రస్తుతం మీరు ఎక్కడుంటున్నారు, మీ అడ్రస్ ఏంటో చెప్పండి అని కిమ్ అడుగుతాడు. జంగు తను ఉండే హోటల్ పేరు చెప్తాడు. తర్వాత ఈయన అక్కడికి వెళ్తుంది. జంగు రూమ్లో అతను ఆర్ఫనేజ్ ద్వారా చేరదీసిన పిల్లల ఫొటోస్ అక్కడ ఉంటాయి. తర్వాత ఈయన కిమ్ ఇంటికి వెళ్ళి జంగు ఇంట్లో పిల్లల ఫొటోస్ తప్ప ఏమీ దొరకలేదని ఆమె చెప్తుంది. నాకెందుకో జంగు మన దగ్గర తనే కిల్లరని యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని కిమ్ అంటాడు. అయితే పద, వెళ్ళి ఆ జంగు డొనేషన్ ఇచ్చే ఆర్ఫనేజ్కి వెళ్ళి మిగిలిన విషయాలు కనుక్కుందాం అని ఈయన అంటుంది. అక్కడున్న జంగు ఫ్రెండ్ని కనుక్కుంటే, ఏంటి జంగు హత్యలు చేశాడా, మీరెలా నమ్ముతున్నారు సార్, అసలు అతను అలాంటి వాడు కానే కాదు, వాడందరికీ మంచి చేయాలనే పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అయితే ఒక విషయం, పోలీస్ అవ్వకముందు వాడు కొంచెం బాగానే మాట్లాడేవాడు, కానీ తర్వాత వాడి డ్యూటీ పైన చాలా ఫోకస్గా ఉండేవాడు.
ఎందుకంటే వాడు ఒకరి కోసం వెతికేవాడు అని అతను చెప్తాడు. ఎవరి కోసం వెతికేవాడు అని కిమ్ అడుగుతాడు. సారీ, అది పర్సనల్ మ్యాటర్, చెప్పకూడదు అని అతను అంటాడు. పర్సనల్ మ్యాటర్ ఏంటి? ఇక్కడ 6 హత్యలు జరిగాయి, పర్సనల్ ఏం ఉండవు, ఇంకా చెప్పేయడమే అని కిమ్ అంటాడు. సారీ, ఏమనుకోకండి, చెప్పలేం అని అతను అంటాడు. తర్వాత కిమ్ జంగు దగ్గరికి వెళ్ళి, ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశారు కదా, ఇందులో మొత్తం 21 మంది ఉన్నారు, వీరిలో ఒకరినేగా మీరు కాపాడాలి అనుకుంటున్నారు అని కిమ్ అడుగుతాడు. ఆ పిల్లలకి ఈ కేసులకి ఏం సంబంధం లేదు అని జంగు అంటాడు. మీరు చెప్తే మేము నమ్మాలా? ఈ 21 మందిలోనే కిల్లర్ ఉన్నాడు కదా, మీరు వాడిని కవర్ చేస్తున్నారు కదా అని కిమ్ అడుగుతాడు. చెప్తున్నానా వాళ్ళకి ఏం సంబంధం లేదని, టైం లేదు, నువ్వు ముందు ప్రెస్ మీట్ అరేంజ్ చేయి అని జంగు అంటాడు. ఇంకో 3 హంతకుడు చంపైపోతున్నాడు, మీకు ఆ హంతకుడిని ఆపాలని లేదా అని కిమ్ అడుగుతాడు. లేదు, ఇంకేం మర్డర్స్ జరగవు, అంతా అయిపోయింది అని జంగు అంటాడు. చివరిసారిగా అడుగుతున్నా, హంతకుడు ఎవరో చెప్పండి అని కిమ్ అడుగుతాడు. దానికి జంగు ఏం మాట్లాడ్డు. జంగు కిల్లర్ కాదని కిమ్ డాంగ్సూకి చెప్తాడు. నాకు కూడా అదే అనిపించింది, ఎందుకంటే ఆ రోజు కిల్లర్ నా వెనకాతలే ఉన్నాడు అని చెప్తే అది విని జంగు ఒకంత సర్ప్రైజ్ అయ్యాడు. అప్పుడే అర్థమైంది అతను కిల్లర్ కాదని అని ఈయన అంటుంది. అదీగాక జంగు చాలా మంచి వ్యక్తి, పిల్లలకి తన ఇల్లు ఇచ్చి తను ఒక చిన్న రూమ్లో ఉంటున్నాడు అని ఈయన అంటుంది. ఆ రోజు రాత్రి కిమ్ జైల్లో ఉన్న జంగుని రిలీజ్ చేసి, మీరు యాక్టింగ్ చేస్తున్నారని మాకు తెలిసింది, మియాంగ్ చనిపోయే టైంలో మీరు ఆర్ఫనేజ్లో పిల్లలతో పాటే ఉన్నారు, అండ్ యూన్ చనిపోయే టైంలో మీరు స్టేషన్ దగ్గర శాన్తో ఉన్నారు, మీరు కిల్లర్ కాదని మాకు తెలిసింది, ఇంక మీరు ఈ కేసులకు దూరంగా ఉండండి అని కిమ్ అంటాడు. అదేంటి అలా వదిలేస్తున్నారు అని జంగు అడుగుతాడు. వదలక మీరు కిల్లర్ కాదని చెప్తున్నాగా, ఇంక వెళ్ళండి అని చెప్పేసి కిమ్ అంటాడు. తర్వాత జంగు తన రూమ్కి వెళ్ళిపోతాడు. శాన్ అతన్ని ఫాలో అవుతూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈయన డాక్టర్ హవాంగ్ని కలుసుకొని అతనితో కారులో మాట్లాడుతుంది. 5 years బ్యాకే కదా మనం ఫస్ట్ టైం కలిసాం, నా గురించి మీకు ఎలా తెలిసింది అని ఈయన అడుగుతుంది. మా సీనియర్ డాక్టర్ నాకు నీ గురించి చెప్పారు, అలాగే నన్ను నీకు రికమెండ్ చేశారని నువ్వే కదా నాకు చెప్పు అని డాక్టర్ హవాంగ్ అంటాడు. కరెక్టే కానీ అంతకన్నా ముందే నేను మీకు తెలుసా అని ఈయన అడుగుతుంది. ఏమో గుర్తులేదు నాకు అని అతను అంటాడు. మీకు ఆ విషయం గుర్తులేదు కానీ ఆ తండ్రిని చంపిన పిల్లాడు గుర్తున్నాడా? కొంపతీసి ఆ పిల్లాడు మీరేనా అని ఈయన అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు, మైండ్ పోయిందా, నా బురదంటున్నావేంటి, నాకు పని ఉంది వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ హవాంగ్ అంటాడు. నెక్స్ట్ రోజు ఈయన కిమ్తో ఫోన్లో మాట్లాడుతూ, ఆ జంగు పైన నిఘా పెట్టడం టైం వేస్ట్ అనుకుంటా, అతనికి కిల్లర్ గురించి తెలియకపోవచ్చు అని ఈయన అంటుంది. ఖచ్చితంగా అతనికి ఏదో తెలుసు, నిన్న అతన్ని రిలీజ్ చేసినప్పుడు అతను షాక్ అయ్యాడు. ఎందుకు అలా షాక్ అవుతాడు, తను అనుకున్న ప్లాన్ మారిందనే కదా, సో ఇప్పుడు ప్లాన్లో చేంజ్ రావడంతో అతను ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు అని కిమ్ అంటాడు. అప్పుడే శాన్ కాల్ చేసి జంగు ఎక్కడికో బయటికి బయలుదేరాడని నేను తనను ఫాలో అవుతున్నానని చెప్తాడు. సరే ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అప్ చేయి అని కిమ్ చెప్తాడు. తనని పోలీసులు ఫాలో అవుతున్నారని జంగుకు తెలుస్తుంది. దాంతో అతను కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. కట్ చేస్తే ఒక ప్లేస్ దగ్గర హంటింగ్ కోసమని చెప్పేసి 2 వ్యక్తులు కలుసుకుంటారు. అలా ఆ ప్లేస్లో వాళ్ళు హంటింగ్ చేస్తుంటారు. జంగు అదే ప్లేస్కి వస్తాడు. శాన్ కూడా అతన్ని ఫాలో అయ్యి అక్కడికి వస్తాడు. కిమ్కి ఫాలో అప్ చేయడంతో అతను ఆ ప్లేస్కి వస్తుంటాడు. శాన్ జంగుని ఫాలో చేస్తున్నప్పుడు వాళ్ళు హంటింగ్ వల్ల అక్కడ గన్ ఫైరింగ్ సౌండ్స్ వస్తుంది. ఏంటా గన్ ఫైరింగ్ అని చెప్పి శాన్ చుట్టుపక్కల చూస్తాడు. ఈలోపుగా జంగు మిస్ అవుతాడు. శాన్ అతని కోసం వెతుకుతుంటే జంగు శాన్పై అటాక్ చేసి అతనికి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. జంగు శాన్ దగ్గర ఉన్న గన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తాడు. అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తిని గన్తో షూట్ చేయడానికి అక్కడే ఉన్న కిల్లర్ ప్రయత్నిస్తాడు. అది చూసిన జంగు వెంటనే గన్ని గాల్లో ఫైర్ చేస్తాడు. రేయ్ అందరూ కింద పడుకోండి అని అరుస్తూ జంగు వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాడేమో జంగు తనపై అటాక్ చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పి జంగుని షూట్ చేస్తాడు. కిమ్ అక్కడికి వచ్చేసరికి మరో 2 గన్ ఫైరింగ్ సౌండ్స్ వస్తాయి. కిమ్ స్పాట్కి వెళ్ళి చూస్తే అక్కడ జంగు గాయపడి కింద పడి ఉంటాడు. కిమ్ వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాడు. కొన ఊపిరితో ఉన్న జంగు మాట్లాడుతూ విక్టిమ్ బ్రతికే ఉన్నాడా లేక చనిపోయాడా అని జంగు అడుగుతాడు. ఏమంటున్నారు, ఎవరా విక్టిమ్ అని కిమ్ అడుగుతాడు. నేను అతను కాపాడాలి అనుకున్నా కానీ కాపాడలేకపోయా అని జంగు అంటాడు. అసలు ఎందుకు ఇదంతా చేశారు, ఎవరిని కాపాడడం కోసం అని కిమ్ అడుగుతాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే, నా వల్ల ఇదంతా మొదలైంది. పాపం ఆ కిడ్కి ఏమీ తెలీదు. షిండాంగ్ సీజన్ అనే 2 పేర్లు చెప్పి జంగు చనిపోతాడు. జంగు చనిపోవడంతో కిమ్ ఏడుస్తాడు. తర్వాత ఈనాన్ పోలీసులు అక్కడికి వస్తారు. జంగు డెడ్ బాడీని తీసుకువెళ్తారు. గాయపడిన ఆ విక్టిమ్ కొన ఊపిరితో ఉండడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బాధగా ఉన్న కిమ్ దగ్గరికి ఈనా వస్తుంది. జంగు అడిగినట్టుగా నేను ప్రశ్ని పిలవాల్సింది, ఈరోజు జంగు బ్రతికి ఉండేవాడు. షిండాంగ్ అండ్ సీజిన్ ఈ 2 పేర్లే చివరిసారిగా జంగు చెప్పాడు అని కిమ్ అంటాడు.
తర్వాత ఈయన నెట్లో ఆ షిండాంగ్ అనేది ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరని తెలుసుకుంటుంది. ఆ యూనేమో డిహెచ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హెడ్, అండ్ అలాగే ఆ జిన్ ఏమో సియాన్జిన్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేసేవాడు. ఈ మూడింటికి లింక్ ఏంటి అండ్ వీళ్ళకి ఆ రిపోర్టర్ యంగ్లీకి ఉన్న లింక్ ఏంటి అని ఈయన ఆలోచిస్తుంది. విక్టిమ్ పేరు శాంగ్. అతను ఫార్మర్ చీఫ్ ప్రాసిక్యూటర్ అని పోలీసులకి తెలుస్తుంది. ఆ శాంగ్కి హంటింగ్ హాబీ ఉందని, అందుకోసమే ఆ ప్లేస్కి వెళ్ళాడని వీళ్ళకి తెలుస్తుంది. కిల్లర్కి అతని గురించి బాగా తెలుసు. దాంతో వాడు ఆ శాంగ్ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళుంటాడు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. జంగు కూడా ఇతని గురించి తెలిసే అక్కడికి వెళ్ళుంటాడు. అంతేకాక జంగు ఫోన్ మిస్ అయింది, మేబీ ఆ కిల్లరే జంగు ఫోన్ని తీసుకుని ఉంటాడు అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఆ స్పాట్లో తెప్పించుకున్న వ్యక్తి పేరు మోయల్. అతను ఒక మేయర్. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదట జంగు గాల్లో ఫైర్ చేసి తర్వాత శాంగ్ దగ్గరికి వస్తుంటే శాంగ్ జంగుని షూట్ చేశాడంట. ఆ తర్వాత కిల్లర్ శాంగ్ని షూట్ చేశాడంట. ఆ మేయర్ మోయల్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడంట అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. జంగు నాగన్నే వాడాడు సార్ అని శాంగ్ చెప్తాడు. సరే, మనకి ముందు మిస్ అయిన జంగు ఫోన్ ఎక్కడుందో తెలియాలి. ఆ హాస్పిటల్ దగ్గర శాంగ్కి సెక్యూరిటీగా ఎవరున్నారు అని డాంగ్సు అడుగుతాడు. కట్ చేస్తా కిమ్ హాస్పిటల్లో ఉన్న శాంగ్ దగ్గరికి వస్తాడు. మరోపక్క న్యూస్లో ఆ పజిల్ మర్డర్స్ విషయం తెలుస్తుంది. అది చూసిన హుయూన్ పోలీసులపైన సీరియస్ అవుతాడు. ఎవర్రా మీడియాకి ఈ పజిల్ మర్డర్స్ గురించి లీక్ చేసింది అని అరుస్తాడు. అయితే మీడియాకి ఈ విషయం లీక్ చేసింది ఈయననే. ఆ కిల్లర్ ఈ మర్డర్స్ ద్వారా మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకే అతనికి మైకెద్దామని ఫిక్స్ అయ్యా. పైగా ఈ జంగు లాస్ట్ విష్ కూడా అదే కదా అని ఆమె కిమ్తో అంటుంది. అందుకనే మీడియా వాళ్ళకి ఆమె ఆ పజిల్ మర్డర్స్ గురించి చెప్తుంది. తర్వాత మీడియాలో మరొక న్యూస్ వస్తుంది. వెంటనే ఈయన కిమ్కి కాల్ చేసి మరొక పజిల్ పీస్ని మీడియా వాళ్ళకి పంపించాడంట హంతకుడు, న్యూస్లో చెప్తున్నారు అని ఈయన అంటుంది. అదేంటి, శాంగ్ బ్రతికే ఉన్నాడుగా, నేను అతని దగ్గరే ఉన్నా అని కిమ్ అంటాడు. అంతలో శాంగ్ చనిపోతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుద్ది.